15 years అయింది. ఇది నా న్యూ బ్రాంచ్, ఇది నా ఓన్ బిల్డింగ్లో మంచిగా సెటప్ చేశాను. ఈ హాస్పిటల్ చేసిన సార్ ఫరూక్ సార్ గారికి, స్వరూప్ సార్ గారికి, ప్రయాస్ గారికి, సార్ గారికి, అదే ఎస్పీ గారికి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాలలో ఓపెన్ చేయడం 18 సంవత్సరాల నుంచి నంద్యాల ప్రజలందరికీ ఈ ఇద్దరు డాక్టర్లు చేస్తున్నటువంటి సేవలు, వారి గురించి మాకు ఉన్నటువంటి అనుబంధంతో ఈరోజు వారి హాస్పిటల్ ఓపెనింగ్ గౌరవనీయులు మన మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి పరుగా రావడం జరిగింది. అలాగే వాళ్ళ కుమారుడు పెట్టాం. ఆయన ఒక హాస్పిటల్ పెట్టుకోండి, చిన్నది దంత వైద్యశాల అని చెప్పి. చాలా మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి ఉండలే. అటువంటి నిజాల్లో ఈరోజు జిల్లా కేంద్రం అయిన తర్వాత మంచి ఎక్విప్మెంట్, మంచి డాక్టర్లు, క్వాలిటీ ఆఫ్ మెడికల్, క్వాలిటీ ఆఫ్ డెంటల్ ఇటువంటివన్నీ వచ్చేసి చాలా సంతోషంగా రావు. సంవత్సరం ప్రజా అవసరాలు కూడా పెరిగిపోయాయి. ప్రజలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, అన్ని రకాలుగా కూడా బాగుండాలని చెప్పి చూస్తాను. మీరందరూ వచ్చినారు. గవర్నమెంట్ హాస్పిటల్ రివ్యూ చేశాం. ఓపీ రోజు 1400-1300 మంది వస్తున్నారంటే ఓపీలో, దాన్ని మనం ఎప్పుడో 2019లో ఓపీ సరిపోదని చెప్పి 5 కోట్ల రూపాయలు నేను ఇస్తే అది ఏదో ఓపీ కంప్లీట్ అయింది. ఇప్పుడు అక్కడ సరిపోవడం లేదు. దాతల ముందుకు వచ్చి ఎవరైతే పేషెంట్ వస్తారో కూర్చోడానికి వాళ్ళు సౌకర్యం కలిగించారు. బెంచ్లు వేశారు. రోటరీ క్లబ్ నుంచి, లయన్స్ క్లబ్ నుంచి, బహుశా రోటరీ వాళ్ళు అనుకుంటారు. కూర్చోనికి మార్చి దగ్గర అక్కడ 2 చోట్ల కూడా వేశారు. ఇప్పుడు నంద్యాలలో అయితే మాకు దాతలు బాగా తక్కువ ఉన్నారు, కానీ అక్కడ అవసరాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ డెంటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ డెంటల్ లేడు, ఫిజియోథెరపీ కూడా లేడు. ఆ పరిస్థితికి దాన్ని బట్టి మన హాస్పిటల్ గురించి మనం చెప్పడం బాగుంటుంది, బాగా వెనుకబడిందని. దాన్ని గత 5 సంవత్సరాలు కూడా ఏది చేయలేకపోయినా కూడా ఏదైనా కొంత 5 సంవత్సరాలు కూడా డెవలప్ చేసేపోయింది. మళ్ళీ ఇది ఇంతకుముందు మనం ఉండేప్పుడు దాన్ని డయాలసిస్ సెంటర్ పెట్టించాం. ఇప్పుడు ఆ డయాలసిస్ సెంటర్ కూడా మళ్ళీ క్వాలిటీ ఏదో ఉందంటే మళ్ళీ నాకైతే టెక్నికల్గా దాన్ని డెవలప్ చేయాలని. డెంటల్ కూడా అడిగారు, అక్కడ మందులు ఏదో అడిగాడు. డెంటల్ ఫెసిలిటీస్ కూడా కలిగిండి అని చెప్పి పత్రికలు ఎక్కడ ఎందుకు రాలేదు. బాగా రమణీయంగా ఉండేది, బాగా స్ట్రిక్ట్గా